గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 30వ అధ్యాయము ప్రారంభ. కార్తీక వ్రత మహత్యము. మహామునులంతా సూత మహర్షి చెప్పిన పవిత్రమైన శ్రీమన్నారాయణ మహత్యం విని కార్తీక వ్రత మహత్యం వినాలని ఆసక్తితో, ఓ మహాత్మా, మేము కార్తీక వ్రత మహిమ వినగోరుచున్నాము. కలియుగంలో పాపపు ఆలోచనలు కలవారికి, రోగంలో ఉండిన వారికి కానీ, సంసార సముద్రంలో మునిగిన వారికి కానీ ఉత్తమ గతి ఏది? అన్ని ధర్మములకెల్లా మోక్ష సాధనమేది? ముఖ్య ధర్మం ఏది? ఎక్కువ ఫలాన్ని ఎవరు ఇస్తారు? ఏమి చేయడం వల్ల చెడు కార్యాలు తొలగిపోతాయి? సులభంగా ఉత్తమ గతి ఏ విధంగా లభించును చెప్పమని వేడుకుంటున్నామని వారి మాటలు విన్న సూత మహర్షి, ఓ మునులారా, మీరు చాలా మంచి విషయాలు అడిగారు. మాధవుని చరిత్ర చెప్పమంటున్నారు. మానవ శ్రేయస్సును కోరిన మీ ప్రశ్నలు ఉదాత్తలు. ఈ ప్రశ్నల వల్ల మీకు ఎంత కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. సకల శాస్త్రాలు అధ్యయనం చేసిన ఓ ఋషులారా, వేదంలో చెప్పబడిన కార్తీక ఫలం వినండి. శ్రీ మహావిష్ణువుకు ఇష్టం కలిగించేది, ఉత్తమమైనది అయిన కార్తీక వ్రతాన్ని గురించి చెప్తాను. శ్రద్ధగా ఆలకింపుడు. దాన్ని గురించి చాలా వివరంగా చెప్పబడింది. అదంతా నేను వర్ణించలేను. క్లుప్తంగా చెప్తాను. విష్ణు చరిత్రాన్ని వినగోరేవారు సంసార సాగరాన్ని నుండి తప్పించుకుంటారు. సూర్యభగవానుడు తులారాశిలో నుండగా కార్తీక మాసంలో మాధవుని భక్తితో పూజించుట, స్నాన జప దాన పూజలు, నేతి దీపాలు వెలిగించడం మొదలైనవి సల్పుట వల్ల జన్మాంతములో సంభవించిన సకల పాపాలు ఫటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినది మొదలు నారాయణ భక్తి ప్రాణుడైన ఎవడు మాసమంతా కార్తీక వ్రతం చేస్తాడో వాడు జీవన్ముక్తుడవుతాడు. ఈ వ్రతాన్ని ఆచరించని వారు అధములు అనబడతారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే కావేరీ నది స్నానం చేసిన వారు దేవతల చేత పొగడబడుతూ ఉండగా వైకుంఠాన్ని చేరుతారు. ఏ నదిలో స్నానమాచరించినా ఈ ఫలం దక్కుతుంది. నెలంటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమం. వ్రతాలన్నింటికల్లా కార్తీక వ్రతం గొప్పది. పాపాత్ములు వ్రతాలు ఆచరించడమే అరుదు. వారి వ్రతం ఆచరించినట్లు కలిగిన ఫలమే అరుదు. ఈ నెలలో దీపదానము, కంచుపాత్ర దానము, విష్ణు ఆలయ దీపాల మాలలు వెలిగించడము, ఫలాలు, ధనధాన్యాలు, గృహదానాలు చేయటం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి. ధనిక దరిద్ర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు విష్ణువుకు ప్రియమైనదైన కార్తీక వ్రతం వింటే అధిక పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ హరించి అధిక ఫలితం చేకూరుతుంది. ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెంటినీ పొందుతారు. ఇది స్కాంద పురాణాద్గతమందలి కార్తీక మహత్యమందలి 30వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.